హలో ఫుడీస్, ఈరోజు నేను సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా సాంబార్ పొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి. అలాగే ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక 1 మినిట్ వెయిట్ చేసి తర్వాత ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేంతలోపు మనం తీసి పెట్టుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. ముందుగా నేను ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం. 1 టేబుల్ స్పూన్ రైస్ని తీసుకుంటున్నాను. రైస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే సాంబార్ చిక్కదనం కోసం. అండ్ ఆల్సో మెంతులు అండ్ జీలకర్ర కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుందాం. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇవి బాగా వేగనీయలేదు, కొంచెం స్మెల్ తెలుస్తుంది కదా మనం బాగా వేగిన స్మెల్. సో ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుని చల్లారాక బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీన్నే మనం సాంబార్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్.